రైట్ శంకరి, రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణకు నిన్నటితో గడువు అయితే ముగిసిపోయింది. నిన్నటితో చివరి తేదీ అన్నమాట. ఎవరైతే స్వయంగా నామినేషన్లు ఉపసంహరించుకుంటారో వారికి 29వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అయితే ఏదైతే వైసీపీ నేతలు ఉన్నారు, వైసీపీ నేతలు నామినేషన్ల స్వీకరణకు సంబంధించి చాలా అవకతవకలు జరిగాయి, నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అండ్ వాళ్ళు సమర్పించిన అఫిడవిట్ లో చాలా తప్పులు ఉన్నాయి అని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపించారు. ఏవైతే అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు తెలియచేయలేదు అని కూడా వాళ్ళు అంటే ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి వాళ్ళ నామినేషన్ పత్రాలు ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని పక్కన పెట్టారు కొన్ని గంటల పాటే. అది కూడా తర్వాత మళ్లీ వాటిని స్వీకరించడం జరిగింది. అంటే పై స్థాయి అధికారుల ఒత్తిళ్ల వల్లే మళ్లీ స్వీకరించారు అని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపణలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి చూస్తే రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన పర్వం శుక్రవారంతో ముగిసింది. ఇండిపెండెంట్లు సహా కొన్ని చిన్న పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు పలు కారణాలతో తిరస్కరించారు. ఇక అభ్యర్థులు స్వయంగా తమ నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంది. అయితే పలు నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన అనుమతి విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆయా అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో లోపాలను టీడీపీ అభ్యర్థులు ప్రస్తావించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు చర్యల పేరుతో వాటిని పెండింగ్ లో పెట్టినా కొన్ని గంటలు గడిచేసరికి ఆమోదించేశారు. ఈ పరిణామం వెనక పై స్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ ను నాటకీయ పరిణామాల మధ్య ఆమోదించారు. బుగ్గన అఫిడవిట్ లో ఆస్తులు వెల్లడించలేదు అని టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపున ఆయన న్యాయవాదులు శ్రీనివాస్ భట్, భాస్కర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రిటర్నింగ్ అధికారి మహేశ్వర్ రెడ్డి తొలుత ఈ నామినేషన్ ను 6 గంటల పాటు పెండింగ్ లో ఉంచారు. తర్వాత ఏం జరిగిందో ఏమో చివరకు ఆమోదం తెలిపారు. అయితే దీని వెనుక ఉన్నత స్థాయి ఒత్తిళ్లు ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ నేతలు తెలియజేశారు. గుంటూరు జిల్లా పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు వెల్లడించలేదని టీడీపీ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ ఫిర్యాదు చేశారు. అంబటి తన అఫిడవిట్ లో భార్య, కుమార్తెల ఆస్తుల వివరాలు పేర్కొనలేదన్నారు. నోటరీ చేసిన వ్యక్తి అనుమతి గుంటూరు నగరానికి పరిమితమైనందున అఫిడవిట్ చల్లదని తెలిపారు. డ్వాక్రా మహిళా సంఘాలు దాచుకున్న దాదాపు 2.50 కోట్లను తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని పేర్కొన్నారని, ఇది అభ్యంతరకరమని తెలిపారు. నామినేషన్ తో పాటు బీఫామ్ సమర్పించలేదని కాబట్టి నామినేషన్ తిరస్కరించాలని కోరారు. టీడీపీ నేతల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండానే అంబటి నామినేషన్ ఆమోదిస్తున్నట్లు ఆర్వో తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్ ను పెండింగ్ లో ఉంచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు. దీనిపై శనివారం నిర్ణయం తీసుకుంటాము అన్నారు. ఆమంచి విద్యుత్ బిల్లులు బకాయిలు ఉన్నట్లు ఓ పార్టీకి చెందిన ఏజెంట్ తెలిపారని, దీంతో నామినేషన్ ను పెండింగ్ లో ఉంచామని పేర్కొన్నారు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ తిరస్కరించాలని వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరినారాయణ్ కు ఫిర్యాదు చేశారు. వేమిరెడ్డి తన అఫిడవిట్ లో స్వదేశం, విదేశాల్లో ఉన్న ఆస్తుల్ని చూపలేదని తెలిపారు. ఆయన నామినేషన్ చెల్లదని తిరస్కరించాలని కలెక్టర్ ను కోరారు. ఇక సాయిరెడ్డి ఫిర్యాదును కలెక్టర్ తిరస్కరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, వైసీపీ అభ్యర్థుల నామినేషన్ స్వీకరణకు సంబంధించి చాలా అవకతవకలు జరిగే అఫిడవిట్ లో తప్పులు ఉన్నాయి అని చెప్పేసి టీడీపీ నేతలు ఆరోపించారు. దీనికి సంబంధించి పై స్థాయి అధికారులు ఒత్తిడి వల్లే మళ్లీ ఎన్నికల అధికారులు వాటిని స్వీకరించారు అని కూడా ఆరోపణలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, ఆంధ్రప్రదేశ్ లో నిన్న నామినేషన్ల పర్వం ముగిసింది. నిన్న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను పరిశీలించారు. అయితే రిటర్నింగ్ అధికారులు చాలా చోట్ల కూడా పక్షపాతంగా వ్యవహరించారు అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణా జిల్లా గుడివాడలో
కొడాలి నానికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ లో నో డ్యూస్ సర్టిఫికేట్ తీసుకోకుండానే ఆయన నామినేషన్ వేయటం, పైగా తనకు ప్రభుత్వ వ్యవస్థ ఉపయోగించుకోలేదని చెప్పడం పట్ల ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ కూడా పట్టించుకోలేదు అని చెప్పి, పైగా తాను సంతకం పెట్టిన తర్వాత అభ్యంతరం వ్యక్తం చేశారు అని చెప్పి అక్కడ ఉండే ఆర్ఓ చెప్పింది అని కూడా ప్రతిపక్ష టీడీపీ ఆరోపించింది. దీనిపై ఇప్పటికే ఈ వ్యవహారంపై ఇప్పటికే రాష్ట్ర సీఈఓకి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఆర్ఓపై ఫిర్యాదు చేశామని కూడా నేతలు చెప్పారు. మరోవైపు కృష్ణా జిల్లాలోని గన్నవరంలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. అదేవిధంగా అనకాపల్లిలో కూడా అక్కడ పోటీ చేస్తున్న డిప్యూటీ సీఎం పూడి ముత్యాల నాయుడు కూడా అనేక ఆస్తుల విషయానికి సంబంధించి, క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా దాచారు అని కూడా ప్రతిపక్షం ఆరోపించింది. అయితే దీనిపై కూడా అక్కడ ఎన్నికల అధికారులు సాయంత్రం వరకు కూడా నిర్ణయం తీసుకోలేదు. ఇక మరోవైపు నెల్లూరులో కూడా అక్కడ పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూటమి అభ్యర్థి, ఆయనకు వ్యతిరేకంగా అక్కడ పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా దాన్ని కూడా అక్కడ ఉండే రిటర్నింగ్ అధికారి అయితే పట్టించుకోలేదు. ఎందుకు అని అంటే సాయిరెడ్డి చేసిన ఫిర్యాదులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని చెప్పారు. అయితే భారత భూభాగానికి సంబంధించిన అంశాలే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటామని చెప్పి కూడా రిటర్నింగ్ అధికారులు చెప్పారు. ఇక పెందుర్తిలో అదీపురాజుకు సంబంధించిన నామినేషన్ వ్యవహారం కూడా ఇలానే జరిగింది. ఇలా చాలా చోట్ల కూడా, చాలా నియోజకవర్గాల్లో కూడా అధికార పార్టీకి సంబంధించిన నేతలు రిటర్నింగ్ అధికారులపై ఒత్తిడి తీసుకురావటం, ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి తీసుకురావటం వల్లనే కొంతమంది రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో పాటు మరోవైపు ఈ నామినేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రధానంగా బాపట్ల జిల్లాలోని చీరాలలో కూడా ఇటువంటి సంఘటన జరిగింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఆవంచి కృష్ణమోహన్ ఏపీ ట్రాన్స్కోకి 4.5 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాలి అని చెప్పి కూడా ప్రతిపక్షం ఆరోపణ చేసింది. దీనికి అధికార పార్టీ ఆరోపణ చేసింది. దీనిపై విచారణ జరిపిన రిటర్నింగ్ అధికారి కృష్ణమోహన్ న్యాయవాది కూడా నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసుల్ని సంబంధించి సమాధానం ఇచ్చి దీనిపై ఒక నిర్ణయం తీసుకునేందుకు ఈ రోజు ఉదయం వరకు కూడా నిర్ణయం తీసుకుంటామని కూడా ఇప్పటికే అక్కడ రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు నామినేషన్ లో బ్లాంకులు వదిలేయటం, పైగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా డోన్ లో పోటీ చేస్తున్నారు. ఆయన నామినేషన్ లో అనేక చోట్ల బ్లాంకులు వదిలేయటం, పైగా ఆస్తులకు సంబంధించి కూడా డిక్లరేషన్ సరిగా ఇవ్వలేదు అని చెప్పి, క్రిమినల్ కేసులకు సంబంధించి కూడా సరైన డిక్లరేషన్ ఇవ్వలేదని, పైగా నామినేషన్ మొత్తం బ్లాంకులు వదిలేయటం అనేది కూడా చట్ట విరుద్ధము, ఎన్నికల కమిషన్ నిబంధనలకు కూడా విరుద్ధము అని చెప్పి కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరపున న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై సాయంత్రం వరకు కూడా టెన్షన్ కొనసాగినప్పటికీ చివరికి రిటర్నింగ్ అధికారి నామినేషన్ ను ఆమోదిస్తున్నాను అని ప్రకటించడంతో ప్రతిపక్షం అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా దీనిపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి న్యాయవాదులు రాష్ట్ర సీఈఓకి, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తాము ఇచ్చిన అభ్యంతరము ఎన్నికల రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయంపై కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఈ విధంగా నిన్న నామినేషన్ల స్క్రూటినీలో నిన్న సాయంత్రం వరకు కూడా అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థుల నామినేషన్, సెల్ఫ్ డిక్లరేషన్ తో పాటు అసెట్ డిక్లరేషన్, క్రిమినల్ కేసులకు సంబంధించిన డిక్లరేషన్ తో పాటు చివరికి నామినేషన్ ఫారాలు పూర్తి చేయడంలో కూడా అనేక బ్లాంక్స్ ను వదిలేశారు అని కూడా పేర్కొన్నారు. చాలా మంది రాజంపేటలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిథున్ రెడ్డి కూడా నామినేషన్ పత్రంలో నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా అనేక నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలకు రిటర్నింగ్ అధికారులు ఒత్తాసు పలికారు అని చెప్పి కూడా ప్రతిపక్షం ధ్వజమెత్తుతోంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ రామారావు.